హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 4 అయినటువంటి డిటర్మినెంట్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో ఎక్సర్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 2 లో 3 to 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఎక్సర్సైజ్ 4D లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం కదా. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఒకసారి అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ విధంగా చేయాలి అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏ అనేది ఏదైనా మ్యాట్రిక్స్, సపోజ్ ఏ ఇస్ ఏ ఆఫ్ ఆర్డర్ n/n అనుకోండి. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అమ్మా. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ ఏ అనేది ఏమని డిఫైన్ చేశారమ్మా? ట్రాన్స్పోజ్ ఆఫ్ క్యాపిటల్ ఏఐజే మ్యాట్రిక్స్, క్యాపిటల్ ఏఐజే ఆఫ్ ఆర్డర్ n/n. ఈ క్యాపిటల్ ఏఐజే అనేది ఏంటమ్మా? కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే. ఓకే, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే. అండ్ ఏ విధంగా డిఫైన్ చేశారు? -1/i+j ఇంటూ ఎంఐజే. ఎంఐజే అనేది ఏంటి? మైనర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే. అమ్మా, ఇవన్నీ కూడా నేను అడ్జాయింట్ గురించి, ఇన్వర్స్ గురించి ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగిందమ్మా. ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఐ ట్యాబ్ లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఓకే, అయితే ఈ ఎంఐజే అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? ఏఐజే అనే ఎలిమెంట్ ఏ రోలో అయితే ఉందో, అంటే ఐత్ రోలో కదా ఉంది, ఐత్ రో అండ్ కాలమ్ జేత్ కాలమ్ ఉంది. సో ఈ ఐత్ రో జేత్ కాలమ్ ని మనం డిలీట్ చేసామనుకోండి, మనకి n-1/n-1 ఆర్డర్ తో ఒక మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూనే మనకి మైనర్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే అవుతుంది, అంటే ఎంఐజే వస్తుంది. ఓకేనా? సో ఎంఐజే వాల్యూ తెలిస్తే కోఫాక్టర్ ఫైండ్ చేయడం ఈజీ కదా. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ 3/3 మ్యాట్రిక్స్ ఉందనుకోండి. ఈ విధంగా A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ సపోజ్ A23 ఉంది. ఈ A23 అనే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. కోఫాక్టర్ ఏమవుతుంది? క్యాపిటల్ A23 అవుతుంది. డెఫినేషన్ నుంచి -1/i+j. ఇక్కడ ఏంటి? i+j అంటే 2+3 ఇంటూ M23. అంతేనా? M23 అనేది ఏంటి? మైనర్ ఆఫ్ A23. సో మైనర్ ఫైండ్ చేయడానికి ఏం చేయాలని చెప్పాను? ఆ ఎలిమెంట్ ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయాలి. డిలీట్ చేయగా అప్టైన్ అయిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. మ్యాట్రిక్స్ ఏం అప్టైన్ అయింది? A11, A12, A31, A32. ఓకేనా? సో డిటర్మినెంట్ అనేది ఫైండ్ చేయండి. 2/2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. A11 ఇంటూ A32 మైనస్ A12 ఇంటూ A31. ఓకే, therefore capital A23 కోఫాక్టర్ ఏమవుతుంది? -1/2+3 అంటే -1/5 కదా, మైనస్ A11, A32 మైనస్ A12, A31. ఓకేనా? కోఫాక్టర్ అనేది ఈ విధంగా ఫైండ్ చేస్తాం 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు. అయితే 2/2 ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా చేసేయచ్చు. ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఈ విధంగా 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2/2 అంటే 2 రోస్ 2 కాలమ్స్. అడ్జాయింట్ అనేది చెయ్యాలి. ఏ అనే మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఏ ఏమవుతుంది? ఏదైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఇంటర్చేంజ్ చెయ్యండి. DA రిమైనింగ్ ఎలిమెంట్స్ ని మైనస్ తో మల్టిప్లై చేయండి. సో దిస్ ఈస్ అడ్జాయింట్ ఏ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. అర్థమైందా? కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలని డీటెయిల్డ్ గా విత్ ఎగ్జాంపుల్స్ లాస్ట్ క్లాసెస్ లో చెప్పడం జరిగిందమ్మా. ఆ క్లాసెస్ చూస్తే గనక మీకు ఈ క్లాస్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్వర్స్ అనేది ఏ విధంగా చెప్తాం? ఇప్పుడు ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఏదైనా మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగ్యులర్ అయి ఉండాలి. ఏదైనా మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ ఏమై ఉండాలి? నాన్ సింగ్యులర్ అవ్వాలి. నాన్ సింగ్యులర్ అని ఎప్పుడు చెప్తాము? డిటర్మినెంట్ వాల్యూ అనేది ≠0 అయితే ఆ మ్యాట్రిక్స్ నాన్ సింగ్యులర్ అవుతుంది. ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ =0 అనుకోండి, =0 అయితే అప్పుడు ఏ అనేది ఏమవుతుంది? సింగ్యులర్ అవుతుంది. అర్థమైందా?
సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, నాన్ సింగులర్ అవుతుంది. నాన్ సింగులర్ అయింది అంటే ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్. అప్పుడు ఏం చెప్పొచ్చు, దెర్ ఎగ్జిస్ట్ బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయ్యే విధంగా. హియర్ బి ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. బి అనేది ఏంటమ్మా, ఇన్వర్స్ ఆఫ్ ఏ అని అంటాము. ఏ విధంగా డినోట్ చేస్తాం, ఏ పవర్ -1. ఓకేనా. అయితే నేను ఒక ఇంపార్టెంట్ థీరం చెప్పాను, ఏంటి, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ అవుతుందని. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఓకేనా. ఇప్పుడు ఇదే కండిషన్ ని మనం ఏం చేస్తామంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ తో డివైడ్ చేయండి. 1 / డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 / డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ సరిగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఏ విధంగా ఉంది, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫార్ములాలో ఉంది. కంపేర్ చేస్తే బి ప్లేస్ లో అక్కడ ఏముంది, 1 / డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. సో ఇక్కడ బి అనేది ఏంటి, ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది, 1 / డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఓకే. సో అడ్జాయింట్ ఏ అనేది వస్తే ఏ ఇన్వర్స్ అనేది మనం ఫైండ్ చేయగలం. ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, థర్డ్ ప్రాబ్లము ఎక్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 2 లో థర్డ్ ప్రాబ్లమ్ అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. ఈ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఏ అని తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 0 2 4 0 0 5. ఓకేనా. సో ఇన్వర్స్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుందా లేదా తెలియాలి కదా. కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేయండి. డిటర్మినెంట్ అంటే ఏ విధంగా చేస్తాం, 3/3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి అంటే ఆ మ్యాట్రిక్స్ ని 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్స్ గా ఎక్స్పాండ్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఏదైనా ఒక రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయాలమ్మా. నేను ఇక్కడ కాలమ్ 1 సెలెక్ట్ చేసి చేస్తాను డిటర్మినెంట్ అనేది. ఫస్ట్ సైన్స్ అనేవి అసైన్ చేయండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే. సో కాలమ్ 1 ద్వారా చేస్తున్నాను. కాలమ్ 1 లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 1 ఉంది. 1 యొక్క సైన్ ప్లస్ ఇంటూ, ఇప్పుడు 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 4 0 5. ఓకేనా. సో కాలమ్ 1 లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ కాలమ్ 1 లో సెకండ్ ఎలిమెంట్ ఏముందమ్మా, 0. అండ్ 0 యొక్క సైన్ మైనస్ ఉంది ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 3 0 5. ఓకేనా. క్లియర్ గా ఉంది కదమ్మా. డిటర్మినెంట్ అనేది తెలియకపోతే ప్రీవియస్ క్లాసెస్ చూడండి అమ్మా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ క్లాసెస్ వింటేనే మీకు ఈ క్లాస్ అనేది అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ కాలమ్ 1 లో థర్డ్ ఎలిమెంట్ ఏముంది, 0. 0 యొక్క సైన్ అక్కడ ప్లస్ ఉంది ఇంటూ, ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 3 2 4. ఓకేనా. సో మనకి ఏదైతే 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ చేయడం కోసం ఏం చేసాం, 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్స్ గా ఎక్స్పాండ్ చేసాం. ఇప్పుడు సింప్లిఫై చేయండి. +1 ఇంటూ డిటర్మినెంట్ 2/2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఏం చేస్తాం, 2 ఇంటూ 5 10 -4 ఇంటూ 0 0 10 - 0 10 అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఏంటి, 0 ఇంటూ అంటే 0 ఇంటూ ఎనీథింగ్ చేస్తే 0నే వస్తుంది. ఓకే. 0తో ఏ ఎలిమెంట్ మల్టిప్లై చేసిన వాల్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఏమొచ్చింది, 10 వచ్చింది. 10 అనేది ఏంటి, నాట్ ఈక్వల్ టు 0 కదా. సో ఎప్పుడైతే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయిందో ఆ మ్యాట్రిక్స్ మనం ఏం చెప్పొచ్చు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. ఏ ఈస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఏ అనేది నాన్ సింగులర్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఏ ఈస్ ఇన్వర్టబుల్. ఓకే. ఇన్వర్స్ ఫైండ్ చేసే ముందు ఎప్పుడు కూడా ముందు ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏ ఇన్వర్టబుల్ అయింది కాబట్టి ఏ ఇన్వర్స్ ఏమవుతుందమ్మా, 1 / డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఆల్రెడీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ ఫైండ్ చేసేసాం కదా, ఇంకా అడ్జాయింట్ ఏ ఫైండ్ చేద్దాం. ఓకే. అడ్జాయింట్ ఏ అంటే ఏమవుతుందమ్మా, ట్రాన్స్పోజ్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ కదా.
సో ఏమవుతుంది ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్స్ A11 A12 A13 సెకండ్ రో A21 A22 A23 థర్డ్ రో A31 A32 A33 ఓకే ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ గా రాశాను నెక్స్ట్ సెకండ్ రో ని సెకండ్ కాలమ్ గా A21 A22 A23 నెక్స్ట్ థర్డ్ కాలమ్ ని థర్డ్ రో ని థర్డ్ కాలమ్ గా రాయండి A31 A32 A33 ఓకేనా ఇప్పుడు ప్రతి వాల్యూ ఫైండ్ చేద్దాం A11 అనేది ఏంటి కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ A11 ఒకసారి ఏ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ రాయండమ్మా ఏమి ఇచ్చారు 1 2 3 1 2 3 0 2 4 0 0 5 ఓకేనా సో A11 అనేది ఏంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్ ఏంటి 1 అర్థమవుతుందమ్మా A11 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అని సో ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్ ఏంటి 1 ఉంది ఫస్ట్ సైన్స్ అనేవి అసైన్ చేసేయండి ఏం చెప్పాను ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది 1 కదా సైన్ ఏముంది ప్లస్ సో ఏమవుతుంది ప్లస్ ఇప్పుడు ఈ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే 2 4 0 5 వాల్యూ ఏమవుతుందమ్మా 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 2 5s are 10 minus 4 zeros are 0 10 minus 0 10 ఓకేనా క్లియర్ గా ఉందా నెక్స్ట్ A12 ఫైండ్ చేద్దాం 1 2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముందమ్మా ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ 2 ఉంది 2 యొక్క సైన్ ఇక్కడ ఏముంది మైనస్ కదా సో మైనస్ ఇంటూ ఇప్పుడు ఆ 2 ఉన్న రో అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ డిలీట్ చేయండి రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది 0 4 0 5 దట్ ఈస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఫైండ్ చేయండి మైనస్ ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ 5 0 మైనస్ 4 ఇంటూ 0 0 దట్ ఈస్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ A13 13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది 3 ఉంది ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది 3 ఉంది ఈ 3 యొక్క సైన్ ప్లస్ కదా సో ప్లస్ ఇంటూ ఇప్పుడు ఆ 3 ఉన్న రో అంటే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయండి రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 2 0 0 డిటర్మినెంట్ ఏమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ 0 0 0 అయ్యింది సో A11 A12 A13 ఫైండ్ చేసాం కదా నెక్స్ట్ A21 అంటే ఏంటమ్మా సెకండ్ రో ఫస్ట్ కాలమ్ A21 అనేది ఏంటి సెకండ్ రో ఫస్ట్ కాలమ్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది 0 ఉంది అండ్ ఆ 0 యొక్క సైన్ మైనస్ ఉంది మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తున్నాం A21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలమ్ సైన్ ఏంటి మైనస్ ఇంటూ ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి అంటే సెకండ్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 2 3 0 5 డిటర్మినెంట్ ఏమవుతుంది మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 5 10 మైనస్ 3 ఇంటూ 0 0 మైనస్ 10 ఓకే నెక్స్ట్ A22 ఫైండ్ చేద్దాం A22 అంటే సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది 2 ఉంది అండ్ ఈ 2 యొక్క సైన్ ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ 2 ఉన్న రో అంటే సెకండ్ రో సెకండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 3 0 5 దట్ ఈస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఫైండ్ చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 5 5 మైనస్ 3 ఇంటూ 0 0 5 మైనస్ 0 5 అయ్యింది ఓకే అర్థమవుతుందమ్మా ఏ విధంగా చేస్తున్నానో నెక్స్ట్ A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముందమ్మా 4 ఉంది 4 యొక్క సైన్ ఇక్కడ ఏమి ఇచ్చాము మైనస్ కదా సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ 4 ఉన్న రో అంటే సెకండ్ రో కాలమ్ థర్డ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 2 0 0 డిటర్మినెంట్ ఫైండ్ చేయండి మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ 0 0 దట్ ఈస్ 0 ఓకే A23 ఏమొచ్చింది 0
నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? A31 థర్డ్ రో ఫస్ట్ కాలం. థర్డ్ రో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ ఏముందమ్మా? థర్డ్ రో ఫస్ట్ కాలము 0 ఉంది. అండ్ ఆ 0కి సైన్ ఏం అసైన్ చేసాం? ప్లస్ కదా, ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 0 ఉన్న రో కాలం అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. ఓకే, థర్డ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 3 2 4. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ 2 into 4 8 minus 3 into 2 6. 8 minus 6 వాల్యూ 2 అయింది. నెక్స్ట్ A32 ఫైండ్ చేయండి. A32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం. థర్డ్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ ఏముందమ్మా? 0. అండ్ ఈ 0 యొక్క సైన్ మైనస్ ఇంటూ ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలం అంటే థర్డ్ రో సెకండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 3 0 4. డిటర్మినెంట్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 4 4 minus 3 into 0 0 minus 4 అయింది. ఓకేనా, కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ఇంకా A33 ఫైండ్ చేయాలి. A33 అనేది ఏంటమ్మా? థర్డ్ రో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో థర్డ్ కాలంలో ఎలిమెంట్ ఏముంది? 5 ఉంది. 5 యొక్క సైన్ ప్లస్ ఇంటూ ఇప్పుడు ఆ 5 ఉన్న రో అండ్ కాలం అంటే థర్డ్ రో థర్డ్ కాలం డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే 1 2 0 2 మ్యాట్రిక్స్ అప్టైన్ అయింది. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into 2 2 minus 2 into 0 0 2 minus 0 వాల్యూ 2 అయింది. సో ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేయడం జరిగింది కదా. దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ A ఏమవుతుందమ్మా? adjoint A is equal to ఫస్ట్ కాలం ఏముందో చూడండి. A11 A12 A13 10 0 0. ఫస్ట్ కాలము 10 0 0. సెకండ్ కాలం A21 A22 A23 అంటే -10 5 0. నెక్స్ట్ థర్డ్ కాలం A31 A32 A33 2 -4 2. ఓకేనా, అడ్జాయింట్ A అనేది వచ్చింది. అదే విధంగా డిటర్మినెంట్ అనేది ఏం ఫైండ్ చేసాం? 10 కదా. దేర్ఫోర్ ఇన్వర్స్ అనేది ఏమవుతుందమ్మా? A ఇన్వర్స్ is equal to 1 by డిటర్మినెంట్ ఆఫ్ A అంటే 10 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. మ్యాట్రిక్స్ వాల్యూ ఏమొచ్చింది? అడ్జాయింట్ A 10 0 0 ఫస్ట్ కాలం 10 0 0 -10 5 0. థర్డ్ కాలం ఏముంది? 2 -4 2 2 -4 2. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. మీరు ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే 1/10 తో మల్టిప్లై చేయండి. స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ప్రతి ఎంట్రీని 1/10 తో మల్టిప్లై చేయాలి. అంటే వస్తుంది 10/10 -10/10 2/10. నెక్స్ట్ 0 1/10 into 0 అంటే 0. 1/10 into 5 అంటే 5/10. 1/10 into -4 -4/10 0 0 2/10. ఓకేనా, A ఇన్వర్స్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుందమ్మా? 10/10 1 0 0 -1 1/2 0 1/5 -2/5 1/5. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. అర్థమైందమ్మా మ్యాట్రిక్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో? నెక్స్ట్ చూడండి, ఫోర్త్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సేమ్ ప్రొసీజర్ అమ్మా. 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇన్వర్స్ ఫైండ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఇన్వర్స్ ఫైండ్ చేసే ముందు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ లా కాదా చెక్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ A అని కన్సిడర్ చేశాను. 1 0 0 3 3 0 5 2 -1. ఓకే, ఇన్వర్టబుల్ లా కాదా ఎలా తెలుస్తుంది? డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయడం ఎలా చేస్తాము? 2/2 మ్యాట్రిసెస్ గా ఎక్స్పాండ్ చేయాలి అంటే ఏదైనా రో ఆర్ కాలం సెలెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ రో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకు ఫస్ట్ రోనే సెలెక్ట్ చేస్తున్నాను? ఈ ఫస్ట్ రోలో జీరోస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? వీటి యొక్క సైన్స్ అసైన్ చేయండి. ప్లస్ మైనస్ ప్లస్. సో ఫస్ట్ రో ఒకటి తెలిస్తే సరిపోతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్
1 ఉంది, సైన్ ప్లస్ ప్లస్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఏం చేయాలి ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలం అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 0 2 -1. ఓకే, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఏముంది చూడండి, 0 ఉంది. 0కి సైన్ అనేది ఏముంది, మైనస్ ఉంది కదా, -0 ఇంటూ ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. ఫస్ట్ రో సెకండ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 0 5 -1. ఓకే, సో ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కూడా కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ అనేది ఏముందమ్మా, 0 అండ్ ఆ 0 యొక్క సైన్ ప్లస్ ఉంది. సో ఏమవుతుంది, +0 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 0 ఉన్న రో అంటే ఫస్ట్ రో అండ్ కాలం థర్డ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏంటి, 3 3 5 2. సో మనకి ఏదైతే 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ 3/3 యొక్క మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయడానికి ఏం చేసాం, 2/2 మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ గా ఎక్స్పాండ్ చేసాం. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1 ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ -1 -3, 0 ఇంటూ 2 0. ఓకే, -0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 కదా, -0 +0. సింప్లిఫై చేయండి. -3 -0 అంటే -3, 1 ఇంటూ -3 -3. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఏమొచ్చింది, -3, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే డిటర్మినెంట్ అనేది నాన్ జీరో అయ్యిందో ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ఈస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనేది ఏం చెప్పాము, ఇన్వర్టబుల్ అవుతుంది అని చెప్పాము కదా. దేర్ఫోర్ ఏ ఈస్ ఇన్వర్టబుల్ అయింది కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది, 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఆల్రెడీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇక్కడ ఫైండ్ చేసాం కదా, ఇంకేం ఫైండ్ చేస్తే సరిపోతుంది, అడ్జాయింట్ ఏ అనేది ఫైండ్ చేయాలి. అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది, 3/3 మ్యాట్రిక్స్ కి ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ తీసుకోవాలి. రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేయాలి. A11 A12 A13. నెక్స్ట్ A21 A22 డైరెక్ట్ గా వేస్తున్నానమ్మా. కోఫాక్టర్స్ రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేస్తున్నాం. A31 A32 A33. ఓకేనా, దిస్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ చేయాలి. A11 అనేది ఏంటమ్మా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏముంది, 1 కదా. అండ్ ఫైండ్ చేసే ముందు ఏం చేయాలని చెప్పాను, సైన్స్ అసైన్ చేయాలి కదా. సైన్స్ ఏమవుతాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఏంటి, 1. ఈ 1 యొక్క సైన్ ఏముంది, ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఈ 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 0 2 -1. సింప్లిఫై చేయండి. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, 3 ఇంటూ -1 -3 -2. 0 ఇంటూ 2 అంటే 0, -3 -0 అంటే -3. A11 వాల్యూ ఏమైంది, -3. ఇదే విధంగా A12 ఫైండ్ చేయండి. 1 2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ ఏముందమ్మా, 0 ఉంది. ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ 0 ఉంది. 0 యొక్క సైన్ ఇక్కడ మైనస్ కదా, సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలం అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 0 5 -1. ఏమవుతుంది, మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ -1 -3 -0 ఇంటూ 5 0. ఓకే, సింప్లిఫై చేస్తే +3 అనేది A12 అవుతుంది. నెక్స్ట్ A13 అంటే ఏంటి, ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఫస్ట్ రో థర్డ్ కాలం. ఫస్ట్ రో థర్డ్ కాలం లో ఎలిమెంట్ ఏముంది, 0 కదా. అండ్ ఈ 0 యొక్క సైన్ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలం అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది, 3 3 5 2. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ 2 6 -3 ఇంటూ 5 15. 6 -15 అంటే -9. ఓకేనా,
A11 A12 A13 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ A21. ఓకే, ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారో రాయండి ఒకసారి. వన్ జీరో జీరో 1 0 0 3 3 0. Next 5 2 minus 1 5 2 minus 1. వీటి యొక్క సైన్స్ అనేవి ఏంటమ్మా? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు A21 అమ్మా. A21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్. సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ ఏముంది? 3. అండ్ ఈ 3 యొక్క సైన్ మైనస్. సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ సెకండ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 0 0 2 minus 1. సింప్లిఫై చేయండి. మైనస్ of cross multiplication 0 into minus 1 0 minus 0 into 2 0 0 minus 0 0. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? A22. A22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం. సెకండ్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ ఏంటుంది? 3 ఉంది. సెకండ్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ 3 ఉంది. 3 యొక్క సైన్ ప్లస్. సో ప్లస్ ఇంటూ సెకండ్ రో సెకండ్ కాలం ని డిలీట్ చేయండి. సెకండ్ రో సెకండ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 1 0 5 minus 1. దట్ ఈస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏమవుతుంది? 2 by 2 మ్యాట్రిక్స్ కి క్రాస్ మల్టిప్లికేషన్ 1 into minus 1 minus 1 minus 0 into 5 0 minus 1 minus 0 అంటే minus 1. నెక్స్ట్ A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. సెకండ్ రో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఏదో చూడండి, 0. అండ్ ఈ 0 యొక్క సైన్ మైనస్ ఉంది. అంటే మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. సో ఆ 0 ఉన్న రో అండ్ కాలం అంటే సెకండ్ రో థర్డ్ కాలం. డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 0 5 2. డిటర్మినెంట్ మైనస్ ఆఫ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into 2 2 మైనస్ 0 into 5 0. 2 minus 0 అంటే 2 minus 2. ఓకే, నెక్స్ట్ A31 థర్డ్ రో ఫస్ట్ కాలమ్. థర్డ్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేయాలి. థర్డ్ రో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ ఏముంది చూడండి? 5. ఓకే, ఈ 5 యొక్క సైన్ ప్లస్ కదా. సో ప్లస్ ఇంటూ ఆ థర్డ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. థర్డ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 0 3 0. ఏమవుతుంది వాల్యూ? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0 into 0 0 minus 0 into 3 0 0 minus 0 0. నెక్స్ట్ A32 ఫైండ్ చేయండి. థర్డ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ ఏముందమ్మా? 2 ఉంది. ఓకేనా? 2 యొక్క సైన్ ఇక్కడ ఏమి అసైన్ చేసాం? మైనస్. మైనస్ ఇంటూ థర్డ్ రో సెకండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 1 0 3 0. ఏమవుతుంది? మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 0 0 minus 0 into 3 0. దట్ ఈస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ A33. ఓకే, A33 అంటే థర్డ్ రో థర్డ్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో థర్డ్ కాలంలో ఎలిమెంట్ ఏముంది? -1 ఉంది. సైన్ ప్లస్. సో ప్లస్ ఇంటూ -1 ఉన్న రో అండ్ కాలం, దట్ ఈస్ థర్డ్ రో అండ్ థర్డ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 1 0 3 3. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into 3 3 minus 0 into 3 0 3 minus 0 3 అయింది. సో ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేసాం కదా. దేర్ ఫోర్ అడ్జాయింట్ ఏ ఏమవుతుందమ్మా? ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏంటి? A11 A12 A13 A11 A12 A13 ఏంటి? -3 3 -9 -3 3 -9. నెక్స్ట్ సెకండ్ కాలం ఏముంది? A21 A22 A23. వాల్యూస్ ఏంటి?
A21, A22, A23 అంటే 0, -1, -2. నెక్స్ట్ థర్డ్ కాలమ్ A31, A32, A33, 0, 0, 3. ఓకే, ఇన్వర్స్ అనేది ఏమవుతుంది? A ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ A. డిటర్మినెంట్ ఆఫ్ A వాల్యూ ఇక్కడ ఏమొచ్చిందమ్మా? -3 కదా. సో -3 ఇంటూ adjoint A, that is -3, 3, -9, 0, 0, -1, 0, -2, 3. -3, 1 by -3 తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? స్కేలార్ మల్టిప్లికేషన్, ప్రతి ఎలిమెంట్ ని కూడా మల్టిప్లై చేయాలి. 0, 0, 3 by -3, -1 by -3, 0, -9 by -3, -2 by -3, 3 by -3. సింప్లిఫై చేయండి, ఈజ్ ఈక్వల్ టు -3 -3 క్యాన్సిల్ అయితే 1, 0, 0. నెక్స్ట్ 3 by -3 అంటే -1, 1 by 3, 0. నెక్స్ట్ 3, 2 by 3, -1. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ A. అర్థమైందా ఏ విధంగా చేయాలో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో చూడండమ్మా, ఇక్కడ 5th ప్రాబ్లం, 6th ప్రాబ్లం, ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ముందు ప్రాబ్లం ఏ విధంగా చేసామో అదే విధంగా చేయాలి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి అమ్మా. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నెక్స్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి 7th ప్రాబ్లమ్, ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో సేమ్ ప్రొసీజర్, అయితే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కదా ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, చూడండి. 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఏ అని తీసుకోండి. 1, 0, 0, 0 కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, 0 సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా. ఓకేనా? ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ లా కాదా చెక్ చేయాలి. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేయండి. డిటర్మినెంట్ 3/3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ అనేది ఏ విధంగా చేస్తామమ్మా? ఈ మ్యాట్రిక్స్ ని 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్స్ గా ఎక్స్పాండ్ చేయాలి. ఓకేనా? సో ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేయాలి అంటే ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయాలి, కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ రో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు డిటర్మినెంట్ ఫైండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అమ్మా క్యాలిక్యులేషన్స్ ఈజీగా అవ్వాలి అంటే అక్కడ మీరు ఏదైనా రో ఆర్ కాలమ్ లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడున్నాయో చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫస్ట్ రో అయినా సెలెక్ట్ చేయొచ్చు, ఫస్ట్ కాలమ్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. నేను ఫస్ట్ రో సెలెక్ట్ చేసి చేస్తున్నాను. సైన్స్ అసైన్ చేయండి, ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు ఫైండ్ చేద్దాం. ప్లస్ 1 ఇంటూ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ప్లస్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏంటి? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా. ఓకేనా? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూడండి, ఏ ఉంది? 0. ఈ 0 యొక్క సైన్ మైనస్, -0 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. ఏమవుతుంది? డిటర్మినెంట్ 0 సైన్ ఆల్ఫా, 0 మైనస్ కాస్ ఆల్ఫా. ఓకేనా? అర్థమవుతుందా? క్లియర్ గా ఉంది కదా? నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కూడా అయింది కదా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏముంది? 0 సైన్ ప్లస్ 0 ఇంటూ, ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 0 కాస్ ఆల్ఫా, 0 సైన్ ఆల్ఫా. ఓకేనా? ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? ప్లస్ 1 ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? జీరోస్ అయిపోతాయి. -0 ఇంటూ ఎనీథింగ్ 0, ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1, -1 వచ్చింది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు -1 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఏ అనేది ఏమవుతుంది? డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎప్పుడైతే ఏ అనేది నాన్ సింగులర్ అయిందో మనం ఏం చెప్పొచ్చు? ఏ ఈస్ ఇన్వర్టబుల్.
ఇన్వర్టబుల్ అయినప్పుడు ఇన్వర్స్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా? ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఆల్రెడీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసింది, ఇంకా అడ్జాయింట్ ఏ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో చూడండి 3/3 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అనేది ఏమవుతుందమ్మా? A11, A12, A13. సెకండ్ కాలమ్ A21, A22, A23. థర్డ్ కాలమ్ A31, A32, A33. అంతేనా? రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్స్ గా అరేంజ్ చేయడమే. ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ చేద్దాం. A11 ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారో చూడండి. 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. ఓకేనా? A11 అంటే ఏంటమ్మా? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ సైన్స్ అనేవి అసైన్ చేయండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటమ్మా? 1. ఈ 1 యొక్క సైన్ ఏ ఉంది? ప్లస్ కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ డిలీట్ చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా. డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్. కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 మైనస్ 1. ఓకేనా? అర్థమైందా? క్లియర్ గా ఉంది కదా. నెక్స్ట్ A12. A12 అనేది ఏంటి? ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముందమ్మా? 0 ఉంది. 0 యొక్క సైన్ మైనస్ మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ ఫస్ట్ రో 0 ఉన్న ఫస్ట్ రో సెకండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 0 సైన్ ఆల్ఫా 0 మైనస్ కాస్ ఆల్ఫా. డిటర్మినెంట్ అనేది ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0 ఇంటూ మైనస్ కాస్ ఆల్ఫా 0 మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ 0 0. A12 వాల్యూ 0 వచ్చింది. నెక్స్ట్ A13 చూడండి. A13 అనేది ఏంటి? ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముందమ్మా? 0 ఉంది. ఓకే, 0 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. సైన్ ఏముంది? ప్లస్ కదా. సో ప్లస్ ఇంటూ ఆ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. అంటే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 0 కాస్ ఆల్ఫా 0 సైన్ ఆల్ఫా. డిటర్మినెంట్ అనేది ఏమవుతుంది? 0 ఇంటూ సైన్ ఆల్ఫా 0 మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ 0 0. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? A21 ఫైండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ A21 చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అంటే 0 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. సైన్ ఏ ఉంది? మైనస్ కదా. మైనస్ ఇంటూ ఇప్పుడు ఈ 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేశారనుకో. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 0 0 సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా. డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0 ఇంటూ మైనస్ కాస్ ఆల్ఫా 0 మైనస్ 0 ఇంటూ సైన్ ఆల్ఫా 0. దట్ ఈస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ A22 సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది? కాస్ ఆల్ఫా ఉంది. కాస్ ఆల్ఫా యొక్క సైన్ అనేది ఏముందమ్మా? ప్లస్. సో ప్లస్ ఇంటూ కాస్ ఆల్ఫా ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 0 0 మైనస్ కాస్ ఆల్ఫా. డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ 0 ఇంటూ 0 0. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఆల్ఫా. నెక్స్ట్ A23 ఫైండ్ చేయండి. సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది? సైన్ ఆల్ఫా ఉంది. సైన్ ఆల్ఫా యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది? ఇక్కడ సైన్ మైనస్ ఉంది కదా. మైనస్ ఇంటూ సైన్ ఆల్ఫా ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 1 0 0 సైన్ ఆల్ఫా. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ 0 ఇంటూ 0 0 అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆల్ఫా. దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ A23.
అర్థమవుతుందమ్మా ఏ విధంగా ఫైండ్ చేస్తున్నామో? ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేస్తున్నాం. సో ఇంకా ఏం ఫైండ్ చేయాలి మనం? A31, A32 అండ్ A33 ఫైండ్ చేయాలి. వీటి యొక్క కోఫాక్టర్స్ ఏమవుతాయి అంటే 0 అండ్ A32 యొక్క కోఫాక్టర్ అనేది మైనస్ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ A33 కోఫాక్టర్ ఏమవుతుంది అంటే కాస్ ఆల్ఫా. ఓకేనా? ఈ విధంగా అన్ని కోఫాక్టర్స్ ఫైండ్ చేశాం కదా. దేర్ ఫోర్ అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుందో చూడండి అమ్మా. ఫస్ట్ కాలం A11, ఫస్ట్ కాలం A11, A12, A13 దట్ ఈస్ -1, 0, 0. నెక్స్ట్ సెకండ్ కాలం A21, A22, A23 దట్ ఈస్ 0 మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ A31, A32, A33 0 మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మనం ఫైండ్ చేయాల్సిందేంటి? ఏ ఇన్వర్స్ కదా. ఏ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? 1 / డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఏమొచ్చింది? -1 ఇంటూ అడ్జాయింట్ ఏ అనేది ఏమొచ్చింది? చూడండి ఇక్కడ అడ్జాయింట్ ఏ -1, 0, 0 -1, 0, 0, 0 minus cos alpha minus sin alpha 0 minus sin alpha cos alpha. ఓకేనా? -1 తో మల్టిప్లై చేయండి. స్కేలార్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ప్రతి ఎలిమెంట్ ని కూడా స్కేలార్ తో మల్టిప్లై చేయాలి. -1 into 1 1 -1 into 0 0 -1 into 0 0 0 -1 into minus cos alpha -1 into minus sin alpha 0 -1 into minus sin alpha -1 into cos alpha minus cos alpha. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ A. ఓకేనమ్మా? అర్థమయ్యాయా ఇన్వర్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో? సో ఈ రోజు క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 4D లో రోమన్ నెంబర్ 2 లో 3 to 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.